హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగింటి పాకశాల. సమ్మర్ వచ్చిందంటే చాలు చాలామంది చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఐస్ క్రీమ్ క్రేవింగ్స్ ఉంటాయి. కానీ ఐస్ క్రీమ్ తినాలంటే హైజీన్గా దొరుకుతాయో లేదో అని ఆలోచిస్తారు చాలా మటుకు. అలాంటప్పుడు మనము ఇంట్లోనే వస్తువులతోనే చాలా ఈజీగా సింపుల్గా ఐస్ క్రీమ్ ఎలా చేయాలో చూద్దాము. ముందుగా ఈ ఐస్ క్రీమ్ని తయారు చేసుకోవడానికి ఒక గ్లాస్ పల్లీలు తీసుకొని వేయించుకోవాలి పచ్చివాసన పోయే వరకు. తర్వాత ఈ పల్లీలని పక్కకు పెట్టుకోవాలి. ఒకటి కట్ చేసి పెట్టుకున్న కొబ్బరిని తీసుకొని దానిపైన ఉన్న తొక్కనంతా తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఈ కొబ్బరి ముక్కల్ని కూడా పచ్చివాసన పోయే వరకు మంచిగా వేయించుకోవాలి. ఇప్పుడు ఒక మందపాటి గిన్నె తీసుకొని ఒక కప్పు పాలు తీసుకొని స్టవ్ ఆన్ చేసి ఈ పాలని మరిగించాలి. ఈ పాలు మరుగుతున్నప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ తీసుకొని కొన్ని పాలు పోసి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ కలుపుకున్న కార్న్ఫ్లోర్ మిక్చర్ని మరుగుతున్న పాలల్లోకి యాడ్ చేసుకొని బాగా కలిపి మూత పెట్టి ఒక 5 మినిట్స్ వరకు ఈ పాలని మరిగించాలి. బాగా మరిగిన తర్వాత మనకు టెక్స్చర్ ఇలా చిక్కగా అయిపోతుందన్నమాట. ఇప్పుడు ఈ పాలల్లోకి ఒక 1/2 కప్పు వరకు షుగర్ యాడ్ చేసి బాగా కలుపుకొని కొద్దిగా యాలకుల పొడిని కూడా యాడ్ చేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసి ఈ పాలని పక్కకు పెట్టాలి. ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న కొబ్బరిని గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత కొన్ని పాలు యాడ్ చేసి ఇంకొంచెం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న కొబ్బరి మిశ్రమాన్ని ఒక గిన్నెలో పోసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ పల్లీలను కూడా అదే గిన్నెలో గ్రైండ్ చేసుకోవాలి. పల్లీలు మొత్తం పొడిగా గ్రైండ్ అయిన తర్వాత కొన్ని పాలు యాడ్ చేసుకొని ఈ పల్లీల పౌడర్ని పేస్ట్ లాగా అయ్యే వరకు గ్రైండ్ చేసుకోవాలి. ఈ పల్లీల పేస్ట్ని కూడా ఈ కొబ్బరి పేస్ట్లోకి యాడ్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు కొబ్బరి పల్లీలు ఇవన్నిటిని కూడా మంచిగా కలుపుకొని ఉడికించి పెట్టుకున్న పాలు మరియు కార్న్ఫ్లోర్ మిశ్రమాన్ని కూడా ఒకసారి గ్రైండ్ చేసుకొని కొబ్బరి మరియు పల్లీల మిశ్రమంలోకి యాడ్ చేసి బాగా కలుపుకొని కట్ చేసి పెట్టుకున్న కొన్ని డ్రై ఫ్రూట్స్ని ఈ మిక్చర్లోకి యాడ్ చేసుకోవాలి. ఈ మిక్చర్ అంతా కూడా ఐస్ క్రీమ్ మౌల్డ్స్లో పోసుకొని ఫ్రిడ్జ్లో 6 to 8 అవర్స్ వరకు ఉంచుకోవచ్చు. ఇలా ఐస్ క్రీమ్ మౌల్డ్స్ లేకపోతే చిన్న గిన్నెలో ఇంట్లో ఉండే వాటిలో కూడా మిక్చర్ని పోసి ఫ్రిడ్జ్లో పెట్టుకొని 6 to 8 అవర్స్ ఉంచిన తర్వాత తీస్తే ఎంతో హెల్దీగా టేస్టీగా ఉండే ఐస్ క్రీమ్స్ రెడీ అవుతాయి. ఎలాంటి ప్రిజర్వేటివ్స్ యూజ్ చేయకుండా హైజీన్గా సింపుల్గా ఎప్పుడంటే అప్పుడు ఈ ఐస్ క్రీమ్ని తయారు చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.